హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు మార్చి నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాలు, పెన్షన్లు విడుదల సమాచారము మార్చి 31 ఉదయం 7:30 అప్డేట్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం ఎదురు చూస్తున్న వారి తాజా సమాచారం అయితే అందింది. సో ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా సమాచారం ప్రకారం జీతాలు మరియు పెన్షన్లు విడుదల గురించి అయితే చూద్దాము. పోలీసు శాఖ మరియు కోర్టు సిబ్బంది జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ మరియు కోర్టు సిబ్బందికి సంబంధించి జీతాల బిల్లు ఆర్బీఐ ఈకోబేర్ స్టేజ్లో అయితే నిన్న సాయంత్రమే వెళ్ళాయి. వారికి బ్యాచ్ నెంబర్స్ కేటాయించిన వెంటనే వారి జీతాల్లో వారి అకౌంట్లలో జీతాలు మరియు పెన్షన్లు అయితే జమ చేయడం జరుగుతుందన్నమాట. సో పేమెంట్ పెండింగ్ స్టేటస్ త్రూ ఈ ఆర్బీఐ ఈకోబేర్ అని అయితే చూపిస్తోంది. బిల్లుల సిరీస్ జీతం బిల్లులన్నీ 2025 అంటే 2025 సిరీస్తో సబ్మిట్ అయ్యాయి. మన ఆర్థిక సంవత్సరం మార్చి నెలతో మొదలవుతుంది కాబట్టి ఈ సంవత్సరం బిల్లు నంబర్లు 2025తో ప్రారంభమయ్యాయి. 2025 సిరీస్తో ఉన్న ఏ బిల్లు కూడా మార్చి 31 లోపు పేమెంట్ అయ్యే అవకాశం అయితే లేదండి. సో అంటే రేపు రోజున మనకు జీతాలు పెన్షన్లు అయితే జమ కావన్నమాట. ఏప్రిల్ 1 జీతాలు పెన్షన్లు అయితే జమ కావు. ముందస్తు జీతాల చెల్లింపులు కూడా సాధ్యం కాదు. గతంలో నెల చివరిలో పండుగలు వచ్చినప్పుడు ప్రభుత్వం ముందుగానే జీతాలు జమ చేసిన సందర్భాలున్నాయి. అయితే ఈ ముఖ్యమంత్రి గారి హయాంలో ఇది జరిగింది. కానీ ఈ మార్చి నెలలో అది సాధ్యం కాదు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖర్చును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చూపడం అయితే కుదరదు. సో మన మిత్రులు కామెంట్ చేశారండి. నారాయణమూర్తి గారు, I worked state government for 40 years and retired 6 years back. I never received any salary or pension on 1st April. అంటే అది ఏ సంవత్సరమైనా కావచ్చు, 2025 కావచ్చు, 2024 కావచ్చు, ఏ సంవత్సరమైనా కూడా ఏప్రిల్ 1న జీతాలు అనేవి జమ కావు అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. సో ఏప్రిల్ 1న జీతాలు జమ కావు. ఏప్రిల్ 1వ తేదీన ఆర్టీజీఎస్ నిఫ్ట్ సేవలు పనిచేయవు కాబట్టి ఆ రోజు జీతాలు జమ అయ్యే అవకాశమే లేదు. సిఎఫ్ఎంఎస్లో మార్పులు కొత్త బడ్జెట్కు అనుగుణంగా సిఎఫ్ఎంఎస్ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. దీనికి కొంత సమయం పడుతుంది కాబట్టి నెల జీతాలు పెన్షన్లు ఏప్రిల్ 2వ తేదీన జమ అయ్యే అవకాశం ఉంది. మరి జీతం బిల్లు స్టేటస్ తెలుసుకోవడం ఎలా అంటే, సో ముందుగా మీరు నిధి యాప్ను ఓపెన్ చేసి లేదా పెన్షనర్లు అయితే నిధి వెబ్ పోర్టల్ను ఓపెన్ చేసి అక్కడ మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి, యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం వచ్చేసి నిధి పేరోల్ అనేది క్లిక్ చేసాము. ఈ విధంగా గూగుల్లో ఓపెన్ అయింది. సో ఫస్ట్ వెబ్సైట్ nithi.apcfss.in అనే వెబ్సైట్ కింద లాగిన్ అని ఉంది కదండి. సో ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా యూజర్ ఐడి అంటే సిఎఫ్ఎంఎస్ ఐడి, పాస్వర్డ్ అడుగుతుందన్నమాట. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఇక్కడ క్లిక్ చేసి మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి అలాగే ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీకు సిఎఫ్ఎంఎస్ ఐడి తెలియదంటే ఇక్కడ పైన నో యువర్ సిఎఫ్ఎంఎస్ ఐడి ఉంది కదండి. ఇక్కడ క్లిక్ చేసి మొబైల్ నెంబర్ ఓటీపీ జనరేట్ ద్వారా మీరైతే మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఈ విధంగా స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నిధి యాప్ అండి. డౌన్లోడ్ ఎంప్లాయీ మొబైల్ యాప్ అనేది ఉంది కదండి, నిధి యాప్. సో ఈ నిధి యాప్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్, ఇంటర్ఫేస్ అయితే. సో ఉద్యోగులకైతే ఈ నిధి యాప్ అనేది వర్క్ చేస్తుంది. సో పెన్షనర్స్ మాత్రము నిధి వెబ్ పోర్టల్ అంటే ఇదే ఉపయోగించుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట.
సో దీని ద్వారా మీ బిల్లు స్టేటస్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉందా? లేదా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లోనే ఉందా? లేదంటే ఇక ఆర్‌బీఐ ఈక్యుబెట్ స్టేజ్‌కి వెళ్ళిందా అనేది వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఇక గతంలో ఎంఈఓ టీచర్స్ జీతాలపై స్పష్టత అండి. సో గతంలో ఎంఈఓ టీచర్స్ జీతాలు ముందుగానే క్రెడిట్ అయ్యాయనైతే వార్త వచ్చింది. ఉపాధ్యాయుల జీతాలు జమ అవుతున్నాయని కొన్ని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలైతే నిజం కాదు. సో ఈ మార్చి నెలకు సంబంధించి ఎక్కడా జీతాలైతే ఇంకా జమ కాలేదు. సో వారికి జమ అయ్యేది జీతం కాదు. గత సంవత్సరం వేసవిలో జరిగినటువంటి ఇండక్షన్ ట్రైనింగ్‌కి సంబంధించిన అమౌంట్ మాత్రమే వారికిప్పుడు జమ అవుతుంది. సో ఎంఈఓ టీచర్లు మార్చి నెల జీతం బిల్లులు పెట్టడానికి ఇంకా అవకాశం అయితే రాలేదు. ఇంకా జీతాలు జమ అవ్వడం అనేది జరగదనమాట. కాబట్టి సో ఇప్పుడైతే జరగలేదు. సో వాళ్ళ బిల్లు అప్‌లోడ్ చేసిన తర్వాత అయితే వారికి కూడా జీతాలు జమ అవుతాయి. ఇక ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఈ మేరకు ఆహ్, 2025తో బిల్లు జనరేట్ చేసే ఆప్షన్ అయితే వారికి ఎనేబుల్ అవుతుందనమాట. ఎంఈఓ టీచర్స్‌కి ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఓపెన్ అవుతుంది. అప్పటి నుంచి మాత్రమే వారు మార్చి నెల జీతాలు పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇతర శాఖల ఉద్యోగులు మరియు పెన్షనర్లు, మిగిలిన డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు మరియు పెన్షనర్లు బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి. సో, మార్చి నెల జీతాలు మరియు పెన్షన్ బిల్లులలో ఎటువంటి కదలిక వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా అయితే అప్డేట్స్ అందిస్తూనే ఉంటాను. సో, ఈలోపు ఉద్యోగులు మరియు పెన్షనర్లు మీ యొక్క పే స్లిప్స్‌నైతే డౌన్‌లోడ్ చేసుకోండి. సో, డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే చేసుకొని తర్వాత వెంటనే మనకు అందులో డీటెయిల్స్, ఎర్నింగ్ డీటెయిల్స్, పెన్షనర్స్‌కి ఫార్మ్ 16 డీటెయిల్స్, వైటీడీ ఇయర్లీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, టాక్స్ కటింగ్స్, అలాగే డీఏ, డీఆర్ కలిసిందా? ఇకపోతే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఎలిజిబిలిటీ ఉన్నవారికి వచ్చిందా లేదా? ఇవన్నీ కూడా కమ్యూటేషన్ రికవరీ కూడా 11 సంవత్సరాలు 3 నెలలు పూర్తయిన వారికి రికవరీ అనేది నిలిపారా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో, ఎవ్రీ మంత్ అయితే యథావిధిగా ఈ వివరాలు చెక్ చేసుకోండి. సో, ఉద్యోగులైతే ఎవరైతే ఇంకా ఈ యొక్క నిధి యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోలేదో వెంటనే మీరు మీ యొక్క ప్లే స్టోర్‌లో నిధి యాప్ అనేది ఆహ్, ఓపెన్ చేసుకొని డౌన్‌లోడ్ ఆండ్రాయిడ్ యాప్ మీద. సో, ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ మనం యూజర్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి సో, మనమైతే ఈ విధంగా పే స్లిప్స్, రెగ్యులర్ పే స్లిప్స్ ఎప్పటికప్పుడైతే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో, మొత్తానికైతే రేపటి రోజున అంటే ఏప్రిల్ 1వ తేదీన జీతాలు గాని, పెన్షన్‌లు గాని జమ కావటం లేదు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి మాత్రమే జమ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.